ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూసారండి, మరి దేవుడు మనకు శక్తియు ప్రేమయు మరి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, పిరికి ఆత్మను ఇవ్వలేదు. చాలా మంది జీవితాలలో కష్టం వస్తే చాలు భయం, కొంతమంది బాధపడతారు, కొంతమంది కృంగిపోతారు, మరికొందరు పారిపోతారు. వారందరు ఎవరంటే పిరికివారు. కయీను తన కోపంను అణుచుకోలేక తమ్ముడైన హేబేలును చంపేశాడని వాక్యము సెలవిస్తుంది. ఆదికాండము 4:8. మరి యాకోబు బాధను దాచుకోలేక ఎలుగెత్తి ఏడ్చెను అని ఆదికాండము 29:10 ప్రకారము లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి మోషే గారిని చూసుకుంటే కూడా మరి నిర్గమకాండము 2:14-15 చూసుకుంటే గనక మోషే భయపడి పారిపోయాడు. చూసారండి, ఎంతమంది పారిపోతున్నారు. సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులు బట్టి, కష్టమును బట్టి, వేదనను బట్టి, శోధనను బట్టి వాక్యంలో చాలా మంది మనం చూసుకున్నట్లయితే గ్రంథములో చాలా మంది పారిపోయారు. మరి దావీదు కూడా తన సమస్యలను బట్టి పారిపోవాలనుకున్నాడు. వారు పారిపోయిన దావీదు తన దేవుని శక్తిని తెలుసుకొని మరలా యెహోవా సన్నిధిని తిరిగి వచ్చాడు. మరి ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈ రోజు కనుక నీవు పారిపోతున్నావా, కృంగిపోతున్నావా, మరి ఎలుగెత్తి ఏడుస్తున్నావా, మరి నీకు తోడు ఎవ్వరు లేరు అనుకుంటున్నావా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు తోడుగా ఉంటానని, ప్రతి సమస్యకు జవాబునిస్తానని మరి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. మరి అట్టి కృప పొందుకుందాం మనమందరం. ఎందుకంటే మరందరూ పారిపోయారు, కానీ దావీదు మాత్రం మళ్ళీ దేవుని సన్నిధికి తిరిగి వచ్చి దేవుని కృపని పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి ఈరోజు ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో మరి దేవుడు చూస్తున్న దేవుడు, నీ అంతరంగమును చూసే దేవుడు. నువ్వు మరి కన్నీరు కారుస్తున్న సమయంలో నీ కన్నీటిని ఆనందమయముగా మారుస్తానని వాగ్దానము చేసిన దేవుడు. మరి కృంగిపోకు, కుమిలిపోకు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు, కానీ మరి సమస్తమును శక్తియు మరి ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చారండి. ప్రతి ఒక్క దాన్ని మనము జయించే ఆత్మనిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? అవును దేవా, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత మమ్మల్ని నింపమని, ఆ పిరికి ఆత్మ ఏమైనా ఉంటే గనక మరి అది తీసివేయమని చిన్న ప్రార్థన చేసుకుందామా? సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా ప్రభా. అవును నాయనా ప్రభా, మోషే నాయనా ప్రభా పారిపోయాడు నాయనా ప్రభా. మరి దావీదు కూడా నాయన పారిపోయాడు సమస్యల దగ్గర నుంచి నాయనా ప్రభా, కానీ దేవుని సన్నిధికి తిరిగి వచ్చాడు నాయనా ప్రభా. ఇదిగో మేము సమస్యల్ని బట్టి పారిపోతున్నామేమో నాయనా ప్రభా, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, వేదనను బట్టి, శోధన బట్టి ప్రభా నాయన పారిపోతున్నామేమో, కానీ ప్రభా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని మాకు దయచేస్తానని వాగ్దానం చేశావు నాయనా ప్రభా. వాక్యం వింటున్న బిడ్డల్ని ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా నాయన, నీ శక్తి చేత, నీ బలము చేత నింపమని ప్రభా నాయన, ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకొని పారిపోకుండా నీ సన్నిధిలో నిలకడగా ప్రభా నేను స్థిరముగా నిలబడే హృదయాలు వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.